హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచార్ట్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏదైనా ఒక పని జరగకపోతే లేదా ఏదైనా ఒక పని జరిగితే మీరు ఏం చేస్తారు? సో ఇలా మనం మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఒక 4 ఎగ్జాంపుల్స్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. లిసన్ కేర్ఫుల్లీ. రైట్ ఫ్రెండ్స్, మీ బైక్ ఇండికేటర్ పని చేయకపోతే మీరు ఏం చేస్తారు? మీ బైక్ ఇండికేటర్ పని చేయకపోతే మీరేం చేస్తారు? సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ని అంటే ఏదైనా పని జరగకపోతే లేదా జరిగితే లేదా జరిగినట్లయితే వీటిని కండిషనల్లో అంటే కండిషనల్ స్టేట్మెంట్స్తో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీ బైక్ ఇండికేటర్ పని చేయకపోతే మీరు ఏం చేస్తారు? సో దీన్ని ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్లో ఎక్స్ప్రెస్ చేయాలి. మరి ఇక్కడ మీ బైక్ ఇండికేటర్ పని చేయకపోతే అనేది కండిషన్ పార్ట్ అవుతుంది అండ్ మీరు ఏం చేస్తారు అనేది రిజల్ట్ పార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ కండిషన్ పార్ట్ని ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఆర్ ఈ రిజల్ట్ పార్ట్ని కూడా ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. సో నేనైతే మీరేం చేస్తారు అనే ఈ రిజల్ట్ పార్ట్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? వాట్ విల్ యూ డూ అంటే మీరేం చేస్తారు? ఎప్పుడు? మీ బైక్ ఇండికేటర్ పని చేయకపోతే. మీ బైక్ ఇండికేటర్ పని చేయకపోతే. ఇఫ్ యువర్ బైక్ ఇండికేటర్ డజంట్ వర్క్. ఇఫ్ యువర్ బైక్ ఇండికేటర్ డజంట్ వర్క్. వాట్ విల్ యూ డూ ఇఫ్ యువర్ బైక్ ఇండికేటర్ డజంట్ వర్క్ అంటే మీ బైక్ ఇండికేటర్ పని చేయకపోతే మీరు ఏం చేస్తారు? సో దీన్ని ఇంకొక వేలో ఇఫ్ యువర్ బైక్ ఇండికేటర్ డజంట్ వర్క్ వాట్ విల్ యూ డూ ఈ విధంగా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నో ఇష్యూ. సెకండ్ ఎగ్జాంపుల్, డిఈఓ గారు బుక్స్ గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం ఇస్తారు? డిఈఓ గారు బుక్స్ గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం ఇస్తారు? సో ఇక్కడ కూడా డిఈఓ గారు బుక్స్ గురించి మిమ్మల్ని అడిగితే అనేది కండిషన్ పార్ట్ అవుతుంది అండ్ మీరు ఏం సమాధానం చెప్తారు అనేది రిజల్ట్ పార్ట్ అవుతుంది. అగైన్ ఈ రిజల్ట్ పార్ట్ మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏం సమాధానం ఇస్తారు? వాట్ విల్ యూ ఆన్సర్? వాట్ విల్ యూ ఆన్సర్ అంటే మీరు ఏం సమాధానం ఇస్తారు? ఎప్పుడు? డిఈఓ గారు బుక్స్ గురించి మిమ్మల్ని అడిగితే. ఇఫ్ డిఈఓ ఆస్క్స్ యూ అబౌట్ బుక్స్. ఇఫ్ డిఈఓ ఆస్క్స్ యూ అబౌట్ బుక్స్ అంటే డిఈఓ గారు బుక్స్ గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం ఇస్తారు? థర్డ్ ఎగ్జాంపుల్, మీ అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే మీరు ఏం తింటారు? మీ అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే మీరు ఏం తింటారు? సో ఇక్కడ కూడా మీ అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే అనేది కండిషన్ పార్ట్ అవుతుంది. మీరు ఏం తింటారు అనేది రిజల్ట్ పార్ట్ అవుతుంది. సో ఈ రిజల్ట్ పార్ట్ని మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు ఏం తింటారు? వాట్ విల్ యూ హ్యావ్ ఆర్ వాట్ విల్ యూ ఈట్ అంటే మీరేం తింటారు? ఎప్పుడు? మీ అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే. ఇఫ్ యువర్ మదర్ డజంట్ ప్రిపేర్ ఫుడ్. ఇఫ్ యువర్ మదర్ డజంట్ ప్రిపేర్ ఫుడ్ అంటే మీ అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే మీరు ఏం తింటారు? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతనికి మనం చెప్పకపోతే అతనికి ఎవరు చెప్తారు? అతనికి మనం చెప్పకపోతే అతనికి ఎవరు చెప్తారు? సో అతనికి మనం చెప్పకపోతే అనేది కండిషన్ అవుతుంది. అతనికి ఎవరు చెప్తారు అనేది రిజల్ట్ పార్ట్ అవుతుంది. అతనికి ఎవరు చెప్తారు? హూ విల్ టెల్ హిమ్. హూ విల్ టెల్ హిమ్ అండ్ అతనికి ఎవరు చెప్తారు? ఎప్పుడు? అతనికి మనం చెప్పకపోతే. ఇఫ్ వీ డోంట్ టెల్ హిమ్. ఇఫ్ వీ డోంట్ టెల్ హిమ్ ఇక్కడ హిమ్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనకు కండిషన్ పార్ట్లో వచ్చింది కాబట్టి అగైన్ వీ డోంట్ నీడ్ టు యూస్ హియర్. అతనికి మనం చెప్పకపోతే అతనికి ఎవరు చెప్తారు? హూ విల్ టెల్ హిమ్ ఇఫ్ వీ డోంట్ టెల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. 2 ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు మనం మీటింగ్ నిర్వహించకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? హోంవర్క్ని చేయకపోతే టీచర్ ఏమంటారు? సో ఫ్రెండ్స్, ఈ 2 స్టేట్మెంట్స్లో మీకు బిఫోర్ చెప్తున్నాను. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ హోంవర్క్ని చేయకపోతే అనేదాన్ని మనం పాజివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆ హోంవర్క్ని చేయకపోతే అంటున్నాం కానీ ఆ చేయనటువంటి సబ్జెక్ట్ ఎవరో మనం మాట్లాడటం లేదు. సో దట్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ ది సెకండ్ స్టేట్మెంట్ ఇన్ పాజివ్ వాయిస్. అండ్ టీచర్ ఏమంటారు ఇది యాక్టివ్ వాయిస్లో చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.